హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. బయట పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టిన వారం రోజులు నిలవ ఉండే ఒక టమాటా కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే బ్యాచిలర్స్ స్పెషల్ టమాటా కర్రీ అని చెప్పొచ్చు. చదువుకునే పిల్లలు రూమ్స్లో ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళు వంట రాకపోయినా సరే ఈ కర్రీని ఇలా చూసి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకి వారం రోజుల వరకు కూర చేసుకోవాలనే దిగులు కూడా ఉండదు. దీనికోసం 1/2 కేజీ వరకు బాగా పండిన టమాటాలని తీసుకోండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కూడా తీసుకోండి. అదే మీడియం సైజు అయితే 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇంకా చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నీళ్ళల్లో వేసి 15 నిమిషాల ముందే నానబెట్టుకుంటే కూర చేయటం చాలా సులువైపోతుంది. అలాగే 6 వరకు బాగా కారం గల పచ్చిమిరపకాయలను కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయల్ని సన్నగా ఇలా ముక్కలుగా తరిగేసుకోండి. పొరుటికి తరుక్కుంటాం కదా అలాగా. అలాగే పచ్చిమిర్చిని ఏంటంటే పొడవుగా చీలికల్లాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. కూర తయారీకి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టేసి 2 గరిటెళ్ళు అంటే 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని వేపుకోండి. ఈ లోపల టమాటాలని శుభ్రంగా కడిగేసేసి ఇలాగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల కూర త్వరగా రెడీ అవుతుంది. అలాగే టమాటాలు కూడా తొందరగా సాఫ్టెన్ అయిపోతాయి. చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్గా వేగాయి. 1 రెమ్మ ఫ్రెష్ కరివేపాకు, టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి అల్లం చిన్నులపాయ పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా కూడా బాగా పోయే విధంగా 2-3 నిమిషాల పాటు దీన్ని సిమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేయటం వల్ల ఈ కూరకి భలే కమ్మదనం వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఎండు కారాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సిమ్లోనే 2-3 నిమిషాలు దీన్ని వేపుకున్న తర్వాత టమాటా తరుగును కూడా దీంట్లో వేసేసి మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసి ఒక్కసారి దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకోండి. టమాటాలు ఉడకాలి కాబట్టి దీని మీద మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ కూరని హై ఫ్లేమ్లో మగ్గించొద్దండి. చూడండి, టమాటాలు లైట్గా సాఫ్టెన్ అవ్వటం స్టార్ట్ అయినాయి. సో దీన్నంతా కూడా గెరిటతో వీడియోలో చూపించిన విధంగా స్మాషప్ చేసుకోండి. దానివల్ల టమాటాలు అనేవి చక్కగా నలిగి కూర గుజ్జు గుజ్జుగా తయారవుతుంది. మళ్ళీ దీని మీద మూత పెట్టేసి సిమ్లో ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే టమాటాలు చూడండి త్వరగానే ఉడికిపోయినాయి. మళ్ళీ కూడా ఒకసారి దీన్ని గెరిటతో బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి టమాటాలని స్మాషప్ చేసుకోండి. టమాటా అనేది ఒక 80% ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు నుంచి రసాన్ని తీసి దీంట్లో వేయాలి. ఒక 100 ml వరకు చింతపండు రసం వేసాను. అంతా ఒకసారి గెరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు కారాలు చాలకపోతే మళ్ళీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక ఉడుకు పట్టిన తర్వాత దీని మీద మూత పెట్టేసేసి 10 నుంచి 12 నిమిషాల పాటు దీన్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్నారంటే చూడండి కూర అనేది చక్కగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయి కనపడుతుంది. అంటే ఈ టమాటా కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. దీంట్లో లాస్ట్గా 1/4 టేబుల్ స్పూను గరం మసాలా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని గరం మసాలా ఫ్లేవర్ కూడా ఈ టమాటాకి పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు దీని మీద మూత పెట్టేసేసి సిమ్లో ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. దీనిలో కొత్తిమీర మాత్రం వేయొద్దండి, ఎందుకంటే కొత్తిమీర వేస్తే కూర నిల్వ ఉండదు. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి పడితేనే కూర నిల్వ ఉంటుంది. మీరు చూసుకొని ఉడికించుకోండి. అలాగే ఉప్పు కారం పులుపు అనేవి పర్ఫెక్ట్గా వేస్తేనే మనకి కూర అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే అన్నం ఎక్కువ కలుస్తుంది, తింటుంటే తినాలనిపించేంత రుచికరంగా ఉంటుంది.
అన్నంతోటే కాకుండా ఈ కూర చపాతీ, పూరి అలాగే దోసకి కూడా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఈ బ్యాచులర్ స్పెషల్ టమాటా కూరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.